వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సైలెన్స్ దూరంగా ఉండండి. చూడండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది. ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి 2-3 రోజుల్లో తెలుసుకుని నాకు చెప్పాలి. ఓకే, తీసుకోండి. 1 by 1 జాగ్రత్త, అందరూ తీసుకోండి. మీరు క్లాస్కి వెళ్ళిపోండి. పొండ్రా వెళ్ళిపోండి, చదువుకోండి. ఇంకా చదువు మానేసి కాదు, ఆట ఆడే టైంలో మీరు ఈ వేటాడాలి. నక్షత్రం దక్షిణాన లేవంది మలయ పర్వతం, నింగిలేని తారక నీవెక్కడా చెప్పవే నీ చిరునామా, ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం. సుక్క పాపనడిగాను వెన్నెలమ్మ ఏదని, పిల్లగాలినడిగాను పూల కొమ్మ ఏదని, జాణమున్న తావుని జాజి మల్లె తావులు, ప్రాణమున్న చోటికే పరుగులెత్తు ఆశలు వెతికాయి నీ చిరునామా, తెలుపరాదటే ఓ ప్రియ భామా. ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం. నిషీధి వీధిలో బాటసారినై, ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై, నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో, నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికాను నీ చిరునామా, తెలుపరాదటే ఓ ప్రియ భామా. ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం, నింగిలేని తారక నీవెక్కడా చెప్పవే నీ చిరునామా, మీరా? అయ్యో, ఇలా పడిపోయారేంటి? పడిపోవడమా? ఎవరనండి, నేను ఇక్కడ
కూర్చున్నాను. ఇప్పుడు మనం అది చాలా దూరం చార్జ్ వస్తుంటాం కదా. జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు. మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే. అది అందులో ఇక్కడ గుమ్మం అది చాలా వెడల్పుగా బాగుంది. ఇల్లు కూడా. మా ఇల్లు ఎలా తెలుసుకున్నారు? ఏమండి, ఇలాంటివన్నీ మీరు అడగకూడదు. మన పందెంలో నేను గెలిచాను. చూడండి, నా మాటకో నా చేష్టకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా ఓ చిన్న నవ్వొకటి నవ్వండి ప్లీజ్. సుహాసిని, సుమధుర హాసిని. అయ్యో, మాట్లాడినట్టున్నాడు. ఏమండి, రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడి. ఎవరన్నారు? మీ నాన్నగారా? రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన అన్ని సార్లు అవుతాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, నేను రేపు ఆఫీస్ కి మీకోసమే వస్తాను. నేను ఇక్కడ నుంచి విజేతగా వెళుతున్నాను. అది మాత్రం మర్చిపోకండి. మైండ్ ఇట్. మీకు అసలే మంచి మర్పు. దారిట్టండి. అదే నాకేం తెలియదు అనుకున్నారా? వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అదే అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.
డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి బాస్. మీ టెలిఫోన్. హలో హలో, ఎవరు? సారీ బాస్. హలో, ఎవరు మాట్లాడేది? గణపతి, ఏంటి విశేషాలు? హత్య? ఎప్పుడు? ఎవరిని? నేను వెంటనే బయలు వచ్చేస్తాను. బాస్ ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరి ఇంత మొద్దు కొట్టుడు పని కాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలు ఉంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, రెండు కావాలా? ఒకటి చాలు బాస్. దా, ఇస్తా. మనతో పెట్టుకోకు. రేయ్, మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడా. సారీ గురుజీ, టెన్షన్ ఆపుకోలేకపోయాను. సరే, ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఏ సముద్రైనా చూస్తుంటే ఎంత పరుగు పోయి ఉండేదిరా మనకి. చూసానులే పాండు రా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చావా? ఎస్. ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్, జేమ్స్ పాండ్ ఉంటాడు. కమి కరు కయ్యి కక్క కాడ కవ్వు కన్నా కరే కమి కటి. ఇక్కడ కోర్ట్ భాష మాట్లాడడానికి వీలేదు. ఇది కోడి భాష, కోతి భాష కాదయ్యా, స్వచ్ఛమైన కా భాష. కావాలంటే రేపు నేర్పుతాను. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చెప్పు. మా అయ్యగారు మొన్ననే నేపాళం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా. ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లిపొని తుడుస్తుంటుందండి అయ్యా. ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా. పాల కోసం డిపోకెళ్ళి పాల సంచులు తెచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉందండి అయ్యా. లేటే చూద్దును కదా మా అయ్యగారు చచ్చిపడి ఉండారండి అయ్యా. ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకుందండి. ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండి అయ్యా. చూడలేదండి అయ్యా. ఇట్స్ ఆల్ రైట్. ఇదేనా టెలిఫోన్? No, 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 no. I don't believe all these things. కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మి తీరాలి. గురూజీ, కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి. యా. కొద్దిగా స్మైల్. ఇదేమైనా పెళ్లి ఫోటో నా స్మైల్ ఇవ్వడానికి? మూర్ఖుడా, ఇది చావు ఫోటో. Sorry, గురూజీ. ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది, తీసుకో. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గుడ్. సి మిస్టర్ సౌమిత్రి, కాసేపు ఈ పని మనిషి మాటలే నమ్ముదాం, ఓకే? కానీ నేను అర్జెంటుగా 2 చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను, ఓకే? ఒకటి, నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి? క్యాచ్ మై పాయింట్. 2, ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా, దొరికాయా? క్యాచ్ మై పాయింట్. ఎస్, దట్స్ ఆల్. ఈ అమ్మని ఆ నాన్న సైకిల్ మీద తెచ్చి దించాడండి అయ్యా. ఆ వజ్రాలు ఆయనకిచ్చి పంపించేసి ఉంటుంది. ప్రసాద్. ఎస్ సార్. ఈ పిల్ల తండ్రి ఇమీడియట్ గా అరెస్ట్ చేయి. 8, 7, 6, 5, 4, 3, క్రాష్. హాయ్ ఏరా కిష్టుడు, బద్ద కిష్టుడు, ఆపేమేం తండ్రి? చేతులు నొప్పెడుతున్నాయి సార్. నా కళ్ళ జోడుకున్నంత వయసు లేదు నీకు. నీకు చేతులు నొప్పులు పుడుతున్నాయా? 2 ఎక్సర్సైజ్లు చేసేసరికి ఇలా నీళ్లు గారిపోతే మీరు ఎలా పైకి వస్తారు? వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం. క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాంటి అందమైన బాడీ వస్తుంది. ఇదిగో చూసారా, ఇదిగో స్టీల్, ఉక్కు. ఓ దెబ్బ చూసుకో. వద్దు సార్. అలా భయపడితే ఎలా రా బెర్రివాడ. రే నువ్వు రారా, నువ్వు వచ్చో దెబ్బ చూసుకోరా. గుడ్డ తెచ్చుకుపోను. కొట్టమంటే మంచి చెడ్డ లేకుండా అలా కొట్టాడు ఏమిట్రా? మర్యాదగా అందరూ నేను చెప్పినట్టు డ్రిల్ చేయండి.
ఏ ఒక్కరు వెర్రి వేషాలు ఇచ్చినా పోలీసులను పిలిపిస్తాను. టీచర్ని కొట్టారన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దోయించేస్తాను. అటెన్షన్. అదేమిటి ఎస్ఐ గారు ఇలా కలుసుకోగానే ఇలా వచ్చేసారేంటి? మామూలుగా దొంగలు పడ్డ 6 నెలలకు కానీ పోలీసులు మొదలరు కదా. అబ్బాయి వీళ్ళని ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కానీ వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మేము వచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అన్న వై ఆ వై ఏదో స్టేషన్ లో చెప్తాం. 104. నో ఎక్కడ నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ళు ముద్దాయి హత్తుని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. We can't just take it for granted. మిస్టర్ పాండురంగారావు, No, call me Pond, James Pond. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య. దీంట్లో నీ జోక్యం Sorry. అనవసరం. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను. అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు. దానిటివు ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు. ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు. ఎస్ ఎస్ ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? చేయలేదని నీకెలా తెలుసు? మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ. నేను తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ సేటిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ షూర్. ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను, కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి. అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పావుకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను. వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. ఆహా, చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా? ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది? తోటకూర గోంగూర గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టను. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను. దట్స్ మై స్టైల్. జోల్ గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి నాకు సోష వచ్చిందండి. పదండి. మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి వెళ్లారు. నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది. లైట్ వేశాను, వెలగలేదు. కరెంట్ పోయింది అనుకున్నాను. ఎలాగో వచ్చాను కదా అని అలవాటైన ఫోనే కదా, చీకట్లోనే ఇక్కడికి వచ్చి రిసీవర్ తీశాను. ఈ లోపు లైట్ వెలిగింది. ఆ పని మనిషి వచ్చింది. నా చేతులు కేసు చూద్దును కదా, నేను పట్టుకున్నది రిసీవర్ కాదు, రివాల్వర్ ని. ఐ సీ. అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట. అవునండి. చూడండి, నా మంచం నిండా నల్లులు ఉన్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పని చేయలేదండి. నల్లిని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి? నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్. మిస్టర్ సౌమిత్రి, ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసిన నువ్వు నమ్మితే ఆవిడ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయిందని కురుకు రావడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. ఇలా భయపెడతానని నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను, భయపడ్డాను, గుండె అయినంత పని అయింది. చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా. Correct. మనం ఉన్నాం అనుకో, ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారా? అబ్బే లేదండి, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. పాండు, ఎస్. ఇక నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట. అదేమిటి సార్? ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల వాళ్ళైనా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట. ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట. జ్వాలకి వాళ్ళ నాన్నగారికి నేను జామీన్ ఇచ్చి విడిపిద్దాం అనుకుంటున్నాను. నాన్న, మీరేమంటారు? అలాగేనమ్మా. ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక వాళ్ళ నాన్నంటావా పాపం, ఒట్టి అమాయకుడు. ముందు జామీన్ ఇచ్చి విడిపించు, నిజం నిలకడ మీకు తెలుస్తుంది.
ఏమిటయ్యా పాండు బొమ్మలో విగిస్తున్నావు? బొమ్మలు కాదు సార్, జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబ్బా వద్దయ్యా, ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించుకు. అదనమాట. మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా, ఆ కేసు నువ్వు చూసుకో, ఈ జ్వాల కేసు నాకు వదిలే. అదనమాట. మోటార్ సైకిల్ మధ్యాహ్నం కల్లా దొరుకుతుంది సార్. ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను. మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు, మీరు వెళ్ళండి. వెళ్తానులే. నువ్వు ఈ